ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వరద బాధితులు పరామర్శించడం, అలాగే రోజుకొక ఏరియాలో ఆయన వెళ్ళి జస్ట్ అట్లా కనపడి ఒక ఇద్దరు ముగ్గురు 4 ఫోటోలు దిగి రావడం ఇది మనం చూస్తూ ఉన్నాం. అలాగే చేస్తున్నటువంటి ప్రభుత్వంపై, అక్కడ సహాయ సహకారాలు చేస్తున్నటువంటి ప్రభుత్వంపై, చంద్రబాబు నాయుడుపై మరోపక్క బుడమేరుకు ప్రధాన కారణం టీడీపీ నాయకులని చెప్తున్నా. అసలు ఏంటి అంటే, ఒక ప్రతిపక్షంగా ఉండాల్సినటువంటి పాత్ర నిజంగా వైసీపీ పోషిస్తుందా అంటే వాళ్ళ కోపం రావచ్చు. కానీ ఒక టీడీపీ క్షేత్రస్థాయిలో అంటే టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఎవరు అజెండాలు వాళ్ళ ఏ పార్టీ అయినా సరే ఏదైనా వరద బాధితులు కానీ లేదా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరి ఛానల్లో వాళ్ళు చూసుకోవడం అది సహజం. కానీ ఇట్లాంటి విపత్కర పరిస్థితులు వచ్చింది మన సమాజానికి, మన తెలుగు ప్రజలకు కదా ఇబ్బంది వచ్చింది. ఒక మహానగరంలో విజయవాడ లాంటి ఇంత విపత్కర పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఉండకూడదన్న ఉద్దేశంతో చేయాల్సినటువంటి పనుల్ని దాన్ని కూడా రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో పౌర సమాజం అయితే మాత్రం తీవ్రంగానే విమర్శిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పార్టీ పరంగా అవ్వచ్చు, లేకపోతే నాయకుల పరంగా అవ్వచ్చు, లేకపోతే ఓటు బ్యాంక్ అని అవ్వచ్చు, మీకు పట్టున్నటువంటి ఏరియా, ఈ వరద వచ్చిన ఏరియా మొత్తం కూడా మీకు పట్టున్నటువంటి ఏరియాని, అట్లాంటి దాంట్లో మీరు ఉనికిని కోల్పోయారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో వరద ఉధృతి, బుడమేరు ఎఫెక్ట్ తోటి ఇబ్బంది ఉన్నటువంటి ఆ విజయవాడ మహానగరంలో ఏ మేరకు మనం సహాయ సహకారాలు అందించాలి, ముఖ్యంగా ప్రజలకి ఏ విధంగా, పార్టీ కార్యకర్తలకి ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలి, పార్టీ పరంగా అయినా చూసుకోండి. మరోపక్క ఎంతమందికి మనం ఆహారం అందించాం, ఎంతమందికి సహాయ సహకారాలు అందించాం, ఎంతమందికి మనం బిస్కెట్లు ఇచ్చాం, ఎంతమందికి మనం పాలు సప్లై చేశాం, ఎంతమందికి వాటర్ సప్లై చేశాం, ఇవి చేయాల్సినటువంటి పని ప్రతిపక్ష పార్టీ. కానీ ఆ విధంగా చేస్తుందంటే చేయటం లేదు. చేయకుండా అసలు ఇంతకుముందు నువ్వు సీఎంగా ఉన్నప్పుడు చాలాసార్లు వరదలు వచ్చినప్పుడు కూడా ఎక్కడా కూడా ఆ వరదలో దిగినటువంటి సందర్భం లేదుగా. కనీసం ఒక గోదావరిలో స్నానం చేయడానికి దిగి ₹1 వేసిన సందర్భం ఉందా? ఎక్కడైనా కనీసం వరద బాధితులను పరామర్శించిన సందర్భం ఉందా? పంట పొలాలని అప్పుడిప్పుడు ఏరియల్ సర్వే ద్వారా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో హెలికాప్టర్లో వెళ్ళి పరామర్శించిన సందర్భం, పరామర్శించడం కూడా కాదు, ఏరియల్ సర్వే, అది కూడా మీడియా కవరేజ్ కోసం చేసినటువంటి ప్రయత్నం అని చెప్పేసి అప్పుడు వచ్చాయి. కానీ వాటిని పట్టించుకోలేదు. ఏ పార్టీ అని చేయొచ్చు, కానీ గ్రౌండ్ వర్క్లో ఉండాలి అంటే ప్రతిపక్ష పార్టీలు గ్రౌండ్ వర్క్లో ఉండాలి. అక్కడ వాళ్ళ ఒక మన్ననలు పొందాలి. ఇచ్చినా ఇగిపోయినా ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చినా 10 ఫోటోలు దిగవచ్చు, పాల ప్యాకెట్ ఇచ్చి 10 ఫోటోలు దిగండి, కనీసం ఆ పాల ప్యాకెట్ అన్నా వాళ్ళకి అందుతుంది కదా, ఆ విధంగా అయినా ఉండొచ్చు. కానీ వెళ్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు, 4-5 విమర్శలు ఉండటం, సీఎం అని చెప్పేసి జెండాబాదులు కొట్టించుకోవటం, రావటం. ఇదే వరద బాధితుల దగ్గర ఏదో చెప్తారు చూడండి, అట్లాంటి పద్ధతి కాకుండా ఇకనైనా సరే ఒక రియాలిటీ షోలాగా వీటన్నిటిని కూడా ట్విట్టర్లో లేకపోతే మిగిలినటువంటి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ఏ విధంగా పరామర్శించాం, ఆ బాధ నన్ను కలిసివేసింది, ఇవన్నీ ఎందుకు? నీ చేతనైనంత సహాయం, ఈ సిబ్బంది ఉంటారు, నీ వెనకే సెక్యూరిటీ సిబ్బంది 900 మంది ఉన్నారు. 900 మందిని ఒక్కసారి ఆ ఎడమ చేత్తో కుడి చేత్తో ఇట్లని సహాయ సహకారాలు అందించడం అంటే వాళ్ళు ఎంత చేయరు? ఆ 900 మంది మరో 900 మందికి అందిస్తారు కదా. ఒక్కొక్క ప్యాకెట్ ఇచ్చినా 900 మంది అందిస్తే 900 మందికి ఏకదాటిన సహాయ సహకారాలు అందించిన వాళ్ళు అవుతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ మారాలని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఇప్పుడు మాట్లాడాల్సిన పద్ధతి కాదు, నువ్వు వ్యవహరించే విధానం కరెక్ట్ కాదు, దీన్ని కూడా రాజకీయం చేయాలనేటటువంటి అంశం ఏదైతే ఉందో, ముఖ్యంగా బుడమేరుకి గత పాలకులు అవ్వచ్చు, ఇప్పుడు అవ్వచ్చు, శాశ్వత చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. మరోపక్క వరద బాధితుల్ని రాజకీయం చేయటం ఏదైతే ఉందో దాన్ని అయితే మానుకోవాలి. ఇకనైనా సరే, ఇప్పుడు దాదాపు 3 పర్యాయాలు అక్కడికి పోయి పరామర్శించావు, ఇకనైనా సరే నువ్వు లండన్ వెళ్ళిపోతున్నప్పుడు కనీసం వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని నింపేటటువంటి ప్రయత్నం చేయి. ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుంది, కానీ వాళ్ళు చేస్తున్నటువంటి సహాయ సహకారాలకు అడ్డు రాకూడదన్న ఉద్దేశంతో వాళ్ళు ఏ మేరకు సహాయ సహకారాలు అందిస్తారో ఆ మేరకు చేయండి. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్దాం, అఖిలపక్ష సమావేశాన్ని పెడదాం, ఢిల్లీ పోదాం, అక్కడ తేల్చుకుందాం. రాష్ట్రానికి ఇంత సంభవించింది విపత్తు, 5,000 కోట్ల రూపాయల 10,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, పోరాడదాం. ఇది ప్రతిపక్ష నాయకుడి యొక్క మాట్లాడే విధానం కాదు. ఇవన్నీ కాకుండా అక్కడికి వచ్చి దీనికి కారణం చంద్రబాబు నాయుడు, దీనికి కారణం పవన్ కళ్యాణ్, ఇవి కాదు విమర్శలు.
దయచేసి ఇకనైనా సరే వైసీపీ నాయకులు మారండి, మీ యొక్క మైండ్ సెట్ మార్చుకోండి. రియాలిటీ షో కాదు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చేయాల్సింది గ్రౌండ్ వర్క్లో మీ పార్టీ కార్యకర్తలకి మీరు మీడియా ముఖంగా మీరు వెళ్ళవసరం లేదు. మీడియా ముఖంగా చెప్పండి, పార్టీ కార్యకర్తలందరూ కూడా సన్నద్ధం అవ్వాలా, అక్కడ వాళ్ళకి వరద బాధితులకు కావాల్సినటువంటి ఆహార పొట్లాలు అవ్వచ్చు, మన వంతు మనం కృషి చేద్దాం, ఒక 100 మందికా 1000 మందికా 1,00,000 మందికా అని చెప్పేసి దిశానిర్దేశం చేయండి. అది గ్రౌండ్ రియాలిటీ అంటే ఆ విధంగా చేయండి. అంతేగాని ఏదో 4 ఫోటోల కోసం లేకపోతే ఆ అభిమానులు సీఎం అని చెప్పేసి జిందాబాదులు కొడుతుంటే దాంతో సంతృప్తి కాదు. వాళ్ళ అర్థనాదాలు వేరేగా ఉన్నాయి, వాళ్ళ ఆకలితో ఉన్నారు, వాళ్ళు నీళ్ళు వచ్చి ఇంట్లో ఉండలేని పరిస్థితి. కాబట్టి ఎంతో కొంత వాటి కన్నిటిని తుడిచే విధంగా అయినంటే సరే మీరు చర్యలు తీసుకొని మీరు మారతారని మనం కోరుకుందాం.